సో ఈ హోటల్ నుంచి అయితే ఫైనల్లీ చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. మాకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 2 days ఉన్నాం మేము ఇక్కడే. 2 days కలిపి మాకు పర్ హెడ్కి 600 రూపీస్ పడింది, మన ఇండియన్ రూపీస్ అంతేనమాట. 2 days కలిపి మనం వీలైనంత వరకు హోటల్స్ ఇట్లాంటి చోట్ల మనీ సేవ్ చేయగలిగితే, ఫుడ్ అది ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి వాటి దగ్గర మనం మేనేజ్ చేయగలం అనమాట. ఈ మనీ ఆడ పెడతాము. ఈరోజు మేము స్టార్ట్ అయిపోతున్నాం ఎల్లా నుంచి కొలంబో. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 5 days అయింది కదా మనం ట్రిప్ స్టార్ట్ అయిపోయి. ఇప్పుడు బ్యాక్ టు కొలంబో అనమాట. మా ట్రిప్ ఇంకొక 4 days ఉంది. 4 days మొత్తం కొలంబోలోనే లోకల్ బ్లాగ్స్ అయితే చేస్తాం. ఆ తర్వాత ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ ఎక్కి జంప్ మన ఇండియాకి. యాక్చువల్లీ ఇంకొక 2 places ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్లేసెస్. మేమైతే వాటిని వెళ్ళలేకున్నాం. ఇక్కడ నుంచి 250 kilometers వెళ్ళాలన్నమాట. మళ్ళీ అటు నుంచి ఇంకో 250, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ 250, 750 kilometers సర్క్యూట్. ఎట్లేదన్నా మాకు 3-4 days ఎక్స్ట్రా కావాలి. మళ్ళీ ఆర్టీపీసీఆర్ ఇవన్నీ చేసుకోవాలి. చాలా హెడ్ ఎక్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని వాటిని స్కిప్ చేస్తున్నాం. కుదిరితే ఆర్టీపీసీఆర్ చేయడం మళ్ళీ 6500 మనం ఇండియాకి రావాలంటే. చూద్దాం, కుదిరితే కార్లో వెళ్ళడానికి ఆ ప్లేసెస్కి అయితే ట్రై చేద్దాము, లేదంటే లేదనమాట. సో అది ఇంకా మిగతా విషయాలన్నీ డైరెక్ట్ గోప్రవ్యూలో వెళ్తూ మాట్లాడుకుందాం. మామూలుగా గూగుల్ తల్లి 200 kilometers కి 6 hours చూపిస్తుంది అనమాట. మనం ఈజీగా 250 kilometers 6 hours వెళ్ళిపోతాం. కానీ మనోడు వచ్చి ఎక్కి ఇలాగి సో నేను కూడా దొలుతాను అనమాట ఆటో. ఈ రోజు అయితే కొంచెం దూరం మాత్రమే దొలుతా, అది వర్షం పడినప్పుడు మాత్రమే. అంటే నేను తడిసిపోతాను వర్షంలో. సో మిగతా విషయాలని డైరెక్ట్ గోప్రవ్యూలో వెళ్తూ మాట్లాడుకుందాం. డైరెక్ట్ గోప్రవ్యూకి అయితే వచ్చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, నేను నా రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కోసం బినోమోలో అయితే ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో మనకి యాప్ ఓపెన్ చేయగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్స్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాండిల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో గ్రాఫ్ డిజైన్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా మారిపోతుంది. అండ్ బార్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా మారిపోతుంది. సో నేను వచ్చేసి ఇప్పుడు మౌంటైన్సే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అసెట్స్ ఉంటాయి అనమాట. అసెట్స్లో చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి. క్రిప్టో, ఐడిఎక్స్, UR/CHF అట్లా చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రిప్టో ఐడిఎక్స్ సెలెక్ట్ చేసుకున్నానంటే నేను వచ్చేసి క్రిప్టో ఐడిఎక్స్ మీద అయితే ట్రేడింగ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు వచ్చేసి UR/USDని సెలెక్ట్ చేస్తున్నా. నేను ఇప్పుడు వచ్చేసి 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా. నాకెందుకు గ్రాఫ్ వచ్చేసి అప్ అయితే అనిపిస్తుంది. సో నేను అప్ మీద 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నా. ఓకే రైట్, మనం గెస్ అయితే కరెక్ట్ అయింది. సో 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6335 రూపీస్ వచ్చాయి అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మనీని విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో అది guys చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది ట్రేడింగ్కి సంబంధించి కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. సో అది ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఎత్తకాలేడన్నా. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 అవుతుంది. 9 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం మేము. 2 days ఈడే తిన్నాం, బట్ ఈరోజు ఇక్కడ ఆగట్లేదు అనమాట, వెళ్ళిపోతున్నాం. ఆ ముందరికి ఎక్కడన్నా వెళ్ళాక ఆగుతాం. కొంచెం ఈ టౌన్ దాటేసిన తర్వాత ఆగితే బెటరు. ఎందుకంటే ఆటోలో మొత్తం ఫుల్ లగేజ్ ఉంది కదా, లగేజ్ అంతా ఆటోలో వదిలేసి లోపలికి వెళ్ళి ఫుడ్ తినాలంటే కష్టం, కొట్టేస్తారు. అందుకే సేఫ్ సైడ్ కింద కొంచెం ఓపెన్ రెస్టారెంట్ టైప్ ఏదన్నా ఉంటే అక్కడ ఆగుతాం. ఏంది ఇదేదో హడావిడి అయినట్టుంది. యాక్సిడెంట్ ఉడి అమ్మ. పొద్దున్నే చూస్తే ఇంకా రోజంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఎట్టా మైనరే లేండి, మరీ అంత మేజర్ ఏం కాదు. జస్ట్ ఊరక ఆటో వాడు ఆ జీప్ని అట్లా టచ్ ఇచ్చాడు, సైడ్ ఇండికేటర్లు పగిలిపోయాయి అంతే, ఎక్కువేం కాల. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ యాక్సిడెంట్ అయితే వెహికల్ని తీరనమాట. అంటే ఎట్లా అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేస్తారు, విత్ ఇన్ ½ an hour or 1 hourలో ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చేసి ఆన్ ద స్పాట్ క్లెయిమ్ సెటిల్ చేసేస్తారనమాట. టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఓ మంచి రెస్టారెంట్ కొనుక్కున్నాం. తీరా చూస్తే ఈడ ఫుడ్ లేదంట. మంచి వ్యూ పాయింట్లో రెస్టారెంట్ ఇది లేదంట. ముందలాగుదాం. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట వ్యూస్ అయితే మటుకు. చూస్తున్నారు కదా, ఓడి అమ్మ కోతులు. కళ్ళ ముందలే క్లౌడ్స్ అలా మూవ్ అయిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. లాస్ట్ 20 kilometers నుంచి రూట్ ఇదే విధంగా ఉంది, ఫుల్ ఫాగ్ పట్టేసి. సో ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ లాగామన్నమాట బ్రేక్ఫాస్ట్ కోసము. టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30కి మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. చాలా చోట్ల ఎతికాము, ఎక్కడ కనిపిలా మాకైతే. కానీ ఎందుకో ఇక్కడ కూడా అంత ఆప్షన్స్ అయితే ఏం లేవు ఫుడ్. కానీ ఈ లొకేషన్ కోసం ఆగాలని అనిపించింది. మొత్తం చుట్టూ ఎటు చూసిన ఫాగేనమాట. అండ్ మేమేం తింటున్నాం చూపిస్తాను చూడండి. సో ఇవి మేము తినేది శాండ్విచ్ అండ్ ఇదేదో ఫిష్ ఐటమ్కి, ఫిష్ సంబంధించింది. ఫిష్ ఐటమ్ కాదు. అండ్ ఆల్సో మీకు వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను చూడండి. ఏం పేరు దాని పేరా? సో మొత్తం మబ్బులు అనమాట, మొత్తం మబ్బులు కప్పేసి ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది కదా చూడడానికైతే. చూడండి, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపల మొత్తం క్లౌడ్స్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. అట్లా
కాటన్ క్యాండీస్ లా ఉన్నాయి చూడడానికి. కరెక్ట్ గా క్లౌడ్స్ లెవెల్లో ఉన్నాం మనం కూడా. నేచర్ హారిజన్. ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం. 700 రూపీస్ అయింది. ఒక శాండ్విచ్ 3 హాట్ డాగ్స్ తిన్నాం అనమాట. సో వీళ్ళదే రూమ్స్ కూడా ఉంది. ఎవరన్నా కొంచెం ఊరికి దూరంగా పీస్ఫుల్గా బతకాలి అని అనుకునే పని అయితే ఇక్కడ రూమ్స్ తీసేసుకోవచ్చు. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కానీ ఒక గ్రూప్ ఉండి ఇట్లాంటి చోట్లకి వస్తే 5,000 అనమాట. సోలో కానీ లేదా 2-3 ఉంటే అంత ఎంజాయ్ చేయలేం. ఒక గ్రూప్ ఒక 6-7 మెంబర్స్ 10 మెంబర్స్ ఉండి ఇట్లాంటి చోట్ల హోటల్ మొత్తం రెంట్ తీసుకుంటే మొత్తం వాళ్ళదే ఉంటుంది ఇంకా హవా. ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మాకు మొత్తం ఇప్పటికి ఉదయం నుంచి ఒక 30-40 కనిపించుంటాయి. ఇది కూడా మాట్లాడుకుంటా ఉన్నామో లేదో ఇంకోటి వచ్చేసింది. చిన్న చిన్న అనమాట. వీళ్ళు లోకల్ వాళ్ళందరూ ఈ వాటర్ని కలెక్ట్ చేసి యూస్ చేస్తున్నారు. ఇది కూడా ఇంకోటి. ఓరే నాయన ఎన్ని పాయలు. సార్ ఇంగ్లీష్ సార్, వీఆర్ ఫ్రమ్ ఇండియా. ఇంగ్లీష్. Yeah, 1 second sir. Yeah, I have photos. Me and my friend came. Luggage with my friend sir. I think he is back or friend, I don't know where. We are leaving to Colombo. Kandy, Nurelia, Ella. Today Ella completed, going back to Colombo. Today Ella to Colombo. Tomorrow we'll start to beaches. Tomorrow that Merissa, that route. I have my friend in Colombo. India, Hyderabad. Okay sir, thank you. License, driving license? Yeah, yes, I have. Yeah, you are kit what? Yeah, actually I have with my friend, so that's why. Okay sir, thank you. This our papers are no check looking. Now give me a natural. Next time I'll carry sir, because the luggage problem raining na, so that's why. Okay sir. Yeah, I came my countries. You are very pollution. Very you are support your. Yeah sir, thank you sir. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారన్నమాట పోలీసు వాళ్ళు. మీరు వేరే కంట్రీ నుంచి మా కంట్రీకి వచ్చినప్పుడు మేము మీకు సపోర్ట్ ఇస్తాము ఖచ్చితంగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మీతో అని అయితే అన్నారు. యాక్చువల్లీ మొన్న డాక్యుమెంట్స్ అన్ని నేను ఆటోలో పడేసాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి క్యారీ చేయి, మామూలుగా డాక్యుమెంట్స్ బండిలో లేకపోతే ఫైన్ వేస్తాము, కానీ మీరు వేరే దేశం నుంచి వచ్చారు కాబట్టి మనము ఫ్రెండ్లీగా ఉంటాము, నెక్స్ట్ టైం నుంచి క్యారీ చేయాలని చెప్పి పంపించేశారు. సింపుల్, ఏం లేదనమాట. మనం నాపల ఆటో ఆపుతారని అనుకున్నా, ఆపలేదు, నన్ను ఒక్కడిని ఆపారు. చలో ఓకే. మనోడు ఆగాడు, వాళ్ళ దగ్గర ఎందుకు వచ్చిందిలే అని. హైలైట్ ఏంటంటే మనకి ఎక్కడా లేని విధంగా ఈ కొండలు ఈ ఏరియాల్లో మాత్రమే హిందూస్ టెంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. చాలా శివుడు టెంపుల్ కూడా ఉన్నాయి ఇక్కడ. రావణాసుడు శివుడు భక్తుడు అని అంటారు కదా, అట్లా అన్నమాట. అందుకని శివుడు టెంపుల్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఏదో ఒకటి, ఏ దేవుడైనా పర్లేదు, మనకందరూ ఒకటే. హిందూ టెంపుల్ కనిపిస్తే చాలు, అదొక హ్యాపీనెస్ అనమాట. సో పెట్రోల్ కొట్టించేద్దాము, ఫుల్ ట్యాంక్. సో పెట్రోల్ ప్రైస్ 157, 92 ఆక్టేన్. అదే 95 ఆక్టేన్ అయితే 184. సో గూగుల్ ట్రాన్స్లేట్ యూస్ చేసి కన్వర్ట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ 5.1 లీటర్స్ వచ్చి 800 రూపీస్ అనమాట. పెట్రోల్ చూడండి, నీళ్ళు ఉన్నట్టు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. పెట్రోల్ లేదు అసలు, నీళ్ళు ఉన్నట్టుంది. ఇదిగోండి మొత్తం ట్రాన్స్పరెంట్, ఏం లేదు, కలర్ ఏం లేదు. సో ఈ పెట్రోల్ బంక్ వచ్చేసి లంకా ఫిల్లింగ్ స్టేషన్ అనమాట. కిరోసిన్ కూడా అమ్ముతారు ఇక్కడ పెట్రోల్ బంక్స్లో. కిరోసిన్ వచ్చేసి 77 శ్రీలంకన్ రూపీస్ పర్ లీటర్, అండ్ పెట్రోల్ 157. సో డీజిల్ వచ్చేసి 111 రూపాయలు. 111 డివైడెడ్ బై 2.7 వేయండి, మన కరెన్సీ ఎంత వచ్చేస్తుంది, ఇండియన్ రూపీస్. డీజిల్ డెడ్ చీప్ ఇక్కడ 38-37 అంతే. చలో ఫుల్ ట్యాంక్ వచ్చేసింది కాబట్టి ఇంకా మన దిగులే, స్ట్రైట్ కొట్టేసేయచ్చు కొలంబోకి. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంది కదా, ఆల్మోస్ట్ వర్స్ట్ కండిషన్లో 500 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. సార్ ఇంగ్లీష్ సార్, వీఆర్ ఫ్రమ్ ఇండియా. యా సార్, ఐ డింట్ అండర్స్టాండ్. ఇండియా. యా, నేను ఓవర్టేకింగ్ చేసాము, మళ్ళీ ఆపారు. థ్యాంక్ యూ సార్. తప్పు మాదే, అక్కడ వైట్ లైన్ ఉంటే ఓవర్టేకింగ్ చేసాం అనమాట. వీళ్ళు పద వెళ్దాం. నన్నే అడగల, నువ్వు ఓవర్టేక్ చేసావు, నిన్నే ఆపింది, నేను ఆగా అనవసరంగా. వీళ్ళు ఎక్కడి నుంచి చూసారు, ఏంద్రా నాయన. అయినా వాళ్ళు ఎక్కడి నుంచి చూసారు, చెట్లలో దాంకొని మరీ తొంగి చూస్తున్నారా ఎవడెవడో.
థ్యాంక్ యూ సార్. అరే అమ్మ భలే వాళ్ళయ్యా పోలీసులా తుప్పలో దాంకొని మరీ చూశారు. నేనేం క్రాస్ అవ్వాలా, మనోడు శశి బ్రో నాది బండి కదా, నేను మార్జిన్ లోనే వచ్చేసా. మనోడు ఆటో కదా, కొంచెం మార్జిన్ అటు క్రాస్ అయ్యాడు, లైన్ ఆపేశారు. వీళ్ళు ఇంతలామని గమనించుకుంటున్నారు. శ్రీలంక మొత్తంలో మెయిన్ రోడ్స్, హైవేస్, స్ట్రైట్ లైన్స్ కన్నా ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఎంత దూరం 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మొత్తం ఘాట్ రోడ్స్ లోనే తిరుగుతున్నాం, అయినా వస్తానే ఉన్నాయి. ఇంకా లక్కీలీ ఈ రోజు అయితే ఎండ లేదు అండ్ ఆల్సో వర్షం కూడా లేదనమాట. క్లైమేట్ న్యూట్రల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం. కొలంబోలో అయితే ప్రెసెంట్ వర్షం పడుతుందంట. మేము వెళ్ళేసరికి గూగుల్ తల్లేమో ఏం పడదు అని అంటుంది, కానీ నమ్మడానికిలే. ఈ ఆటో మీద చూడండి, 1 ల్యాండ్ 1 నేషన్ 1 ఫ్లాగ్, ప్రౌడ్ టు బి ఏ శ్రీలంక. బాగా వేసాడు, చాలా పెద్ద ఆయన, 60 ఏళ్ళు ఉంటాయి ఆయనకి, ఆటో డ్రైవర్కి. మామూలుగా కాదు, ఒక రేంజ్ లో కొట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట, దుమ్ము లేపుకుంటూ పోతున్నాము. సో మార్నింగ్ నుంచి మేము ఎగ్జాక్ట్లీ 110 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంత ఫాస్ట్ గా ఈ రైడ్ మొత్తంలో ఈ రోజేనమాట 110 కిలోమీటర్స్ రావడం. బ్రేక్స్ కూడా ఎక్కువేం తీసుకోవాలి, ఒక బ్రేక్ఫాస్ట్ కి ఒకసారి ఆగాము అండ్ ఆల్సో పెట్రోల్ కి ఒక 5 మినిట్స్ ఆగాము అంతే. ఇంకా వెళ్ళిపోతానే ఉన్నాం. ఆటో కూడా బాగా లాగుతుంది. మెయిన్ ఏంటంటే రోడ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఈ రూట్. సో ఆటో కూడా ఏంటంటే 50 లాగేస్తున్నాడు మన రోడ్. హే మ్యాన్ చిల్. మన క్యూట్ నానో. ఇక్కడ ఎంత ఎక్కువ ఉన్నాయంటే నానోలు బోల్డ్ అని ఉన్నాయన్నమాట. నానో కార్స్ చాలా అంటే చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయన్నమాట. నానో కార్లు ఇక్కడ బాగా సేల్ అవుతున్నాయి, బాగా కొంటున్నారు. అయినా బాగుంటుంది లేండి, చిన్న కారు హిల్స్ లో కూడా చాలా బాగా లాగద్ది. నాకుంది కాబట్టి నాకు తెలుసు అనమాట. సో ఇది నానో CX మోడల్, మనది వచ్చేసి ట్విస్ట్, దీనికన్నా కొంచెం అడ్వాన్స్డ్ మోడల్. దీన్ని చూస్తేనే నాకు చేతులు ఇట్టా లాగేస్తున్నాయి. ఇది అయిపోగానే దాంట్లో స్టార్ట్ చేద్దాం మనం రైడ్. రత్నపుర 18.5, కొలంబో 120 అని చూపిస్తుంది, కానీ అంత లేదు, ఇంకా తక్కువే ఉంది. సో లాస్ట్ టైం మనం వచ్చింది ఈ రూట్ కాదనమాట, న్యూరేలియా మీద వచ్చాము. ఇప్పుడు అదే రూట్లో వెళ్తే కొంచెం బోర్ కొట్టద్దని అయితే మేము కొత్త రూట్ తీసుకొని వెళ్తున్నాం. మేము వెళ్తున్న రూట్ వచ్చేసి రత్నపుర రోడ్ అనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి మనం పెల్మదుల అనే ఊర్లో ఉన్నాము. ఈ ఊరు పేర్లన్నీ నోరు తిరగడం చాలా కష్టం. ఇలా షాపుల మీద సిన్హాలీ లాంగ్వేజ్ లో రాశారా లేదా తమిళ్లో రాశారా అర్థం కావట్లే అక్షరాలు. సో ఇదేదో ఒక ఊర్లాగాం. సో సారీ, రతన్పుర మెయిన్ విలేజ్ అనమాట, ఇది మెయిన్ టౌన్ అనమాట. ఇది మనకు ఆన్ ద వేలో తగిలేది. సో రతన్పురాలో అయితే ఆగున్నాం. మన శశిపురాని పోలీసులు ఆపారంటే వెనకాల. సో మనోడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా మనోడి కోసం సైడ్ ఆగున్నా, తను వస్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి 85 కిలోమీటర్స్ ఉందంటే. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ థర్మల్ జాకెట్ వేసాను, లోపలంతా ఉడకబోసేస్తుంది. ఫుల్ అంటే ఫుల్ హ్యూమిడిటీగా ఉంది ఈడ. మేము ఈ రూట్లో వెళ్తున్నాం కాబట్టి మాకు ఇంత టైం పడుతుంది. మామూలుగా అయితే కార్లో వచ్చే వాళ్ళైతే కొలంబో గాల్ ఎక్స్ప్రెస్ వే, సదరన్ ఎక్స్ప్రెస్ వే అయితే ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెస్ వే మీద ఎక్కేయచ్చు. మేము కనుక కార్లో వచ్చి ఉంటే ఈ పాటి కొలంబోలో ఉండే వాళ్ళం. ఆ ఎక్స్ప్రెస్ వే ఎక్కి కొంచెం డిస్టెన్స్ పెరుగుద్ది దాని మీద వెళ్తే, కానీ చాలా అంటే చాలా ఓపెన్ రోడ్స్ అనమాట. ఇప్పుడు మనది బైక్ కాబట్టి మనకి పర్మిషన్ లేదు ఎక్స్ప్రెస్ వే మీదకి ఎక్కడానికి. బైక్ ఆటోస్ కి పర్మిషన్ లేదు ఎక్స్ప్రెస్ వేలో. సో అందుకని మనం ఇట్లా సింగిల్ రోడ్స్ లో పోతున్నాం అనమాట. టైం వచ్చేసి 1:30 అవుతుంది. 2:30కి అలా అవుతాము ఫుడ్ తినడానికి ఎక్కడన్నా. ఇది చూడండి భలే ఉంది వెహికల్. వీళ్ళ కస్టమ్ మేడ్ అనుకుంటా, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకి. బాగుంది చూడడానికి. చిన్న వెహికల్, చాలా బాగుంది. సో మన ఇండియాలో గోవాకి 1 or 2 times వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సింది శ్రీలంకకే అనమాట. తక్కువ బడ్జెట్లో ఇంటర్నేషనల్ రైడ్ కూడా మనకు కంప్లీట్ అయిపోద్ది. సేమ్ గోవా లాగే ఎంజాయ్ చేయొచ్చు మనం ఇక్కడ కూడా. కాకపోతే గోవాలో ఉన్నంత హెవీగా పార్టీ కల్చర్ ఇక్కడ ఉండదు, ఉంటుంది కానీ అంత డీసెంట్ గా సైలెంట్ గా ఉంటుంది. మన గోవాలో ఉన్నంత మాస్ గా ఉండదు ఇక్కడ. ఎస్పెషల్లీ బైక్ లవర్స్ అయితే కళ్ళు మూసుకొని బండి తీసేసుకోవాలి, ఇంక సెకండ్ థాట్ లేకుండా. చిన్న కంట్రీ కాబట్టి రోజుకి 100-150 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తూ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు శ్రీలంకన్ మొత్తం. ఈ హోల్ సర్క్యూట్ మొత్తంలో, హోల్ ట్రిప్ మొత్తంలో ఈ రోజే మేము ఎక్కువ డిస్టెన్స్ కొడుతున్నాం. 250 కిలోమీటర్లు ఒకే రోజు కొడుతున్నాం. ఇప్పుడు 250 కిలోమీటర్లు అంటే శ్రీలంక కంప్లీట్ ఈ మూల నుంచి ఆ మూలకు అనమాట. నార్త్ నుంచి సౌత్ కంప్లీట్ వెళ్తున్నాం. మీకు టీ ఎస్టేట్స్ లో మీరు తిరగాలనుకుంటే కొలంబోకి జస్ట్ 40 కిలోమీటర్స్ ముందర చూడండి, మొత్తం టీ ఎస్టేట్స్. నేను న్యూరేలియా దాకా వెళ్ళాలనుకున్నా టీ ఎస్టేట్స్ కోసం, కానీ మొత్తం టీ ఎస్టేట్స్. కొలంబోకి ఒక 40 కిలోమీటర్ల ముందల అంటే కొలంబో రత్నపుర రోడ్డు, ఆ రోడ్లో 40 కిలోమీటర్స్ వస్తే మనకి టీ ఎస్టేట్స్ అయితే వచ్చేస్తాయి మొత్తం. ఇవేంది కొత్తగా ఉన్నాయి, ఏందో ఏం చెట్లు ఏదో వింతగా ఉన్నాయి చూడ్డానికి. సో ఫైనల్లీ మనం కొలంబో అయితే రీచ్ అయిపోయాం. కొలంబో ఇంటికి వచ్చేసాం అనమాట. రేపు నుంచి కొన్ని థాట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఒక కొత్త బైక్ రెంట్కి తీసుకొని రైడ్ చేద్దామని అండ్ ఆల్సో లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని అన్నీ అయితే మీకు వ్లాగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి. సో ఈ వ్లాగ్ అయితే మీ అందరూ నచ్చిందని అనుకున్నా. ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ కింద అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.